ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఈ హైదరాబాద్ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేకసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.